అంబిక కోర్టులోనే ఎలాగైనా సరే లక్ష్మిని చంపించాలని చెప్పి అప్పుడే తన మీదకి ఎటువంటి డౌట్ రాదని రౌడీకి ఫోన్ చేసి లక్ష్మిని మర్డర్ చేయాలని చెప్తుంది. ఇక దాంతో ఆ రౌడీ వెనుక నుండి లక్ష్మిని కత్తితో పొడుస్తూ ఉండగా విహారీ వచ్చి అతన్ని కొట్టి లక్ష్మిని కాపాడతాడు. పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఆ రౌడీని కొడుతూ ఉంటే ఇక తన దగ్గరున్న పెప్పర్ స్ప్రేని తీసి వాళ్ళందరి కళ్ళల్లో కొట్టి ఆ రౌడీ అక్కడి నుండి పారిపోతాడు. ఇక ఇన్స్పెక్టర్ ఇది ఇక్కడే చచ్చినా బాగుండేది, అప్పుడు అది నా అకౌంట్లో వేసుకుని డబ్బులు వచ్చుండేవి చా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. విహారీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి ఇంతమంది పోలీసులు ఉన్నా కూడా లక్ష్మి మీద హత్యాయత్నం ఎలా చేయబోయారు అని అంటూ ఉంటే ఆ విషయం మాకెలా తెలుస్తుంది సార్, అయినా ఇప్పుడు కాసేపట్లో అమ్మాయికి శిక్ష పడుతుంది కదా, అప్పుడు పర్మనెంట్గా జైలుకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఇటువంటి థ్రెట్ ఏమీ ఉండదులేండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటుంది. ఇక జడ్జి గారు లంచ్ అవర్ తర్వాత మళ్ళీ కేసుని కొనసాగిస్తూ ఉంటారు. ఇక అప్పుడు లక్ష్మి తరపున వాదిస్తున్న లాయర్ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడంతో ప్లీజ్ మేడం దయచేసి ఇంకాస్త సమయం ఇవ్వండి, నా క్లయింట్కి సంబంధించిన సాక్ష్యాలు ఏర్పాటు చేస్తానని చెప్పి లక్ష్మి తరపున లాయర్ అంటూ ఉంటే ఇక అప్పుడు అంబిక తరపున వాదిస్తున్న లాయర్ మాట్లాడుతూ జడ్జి గారు కావాలనే ఈ కేసుని తప్పుదారి పట్టించడం కోసమని సాక్ష్యాలు లేకుండానే టైం అడుగుతున్నారు, దయచేసి ఇవ్వద్దని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జడ్జి గారు మాట్లాడుతూ మీకు ఇలాగే టైం ఇస్తే వాదించాల్సిన కేసులు చాలానే ఉన్నాయి, కాబట్టి డిఫెన్స్ వారు మాకు ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాలని పరిశీలించిన తర్వాత లక్ష్మి తప్పు చేసిందని కోర్టు బలంగా నమ్ముతూ ఆమెకు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అని చెప్పి జడ్జి గారు తీర్పు చెబుతూ ఉండగా ఇంతలో ఒక అతను అక్కడికి వచ్చి మేడం ఒక్క నిమిషం, నేను లక్ష్మి తరపున సాక్ష్యాలు తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి తరపున కేసు వాదిస్తున్న లాయర్ జడ్జి గారు ఇదిగోండి లక్ష్మి ఏ తప్పు చేయలేదనడానికి సాక్ష్యాలని చెప్పి అంటూ ఉంటారు. మీరు ఆల్రెడీ తీర్పు చెప్పేశారు జడ్జి గారు, ఇప్పుడు ఆ సాక్ష్యాలు పరిశీలించి అర్థం లేదు అని చెప్పి లక్ష్మికి వ్యతిరేకంగా వాదిస్తున్న లాయర్ అంటూ ఉంటే జడ్జి గారు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని అంటారు కదా, అందుకే నా క్లయింట్ లక్ష్మి ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించడానికి సాక్ష్యాలు తీసుకువచ్చాను అని చెప్పి లాయర్ తన దగ్గర ఉన్న సాక్ష్యాలని జడ్జి గారికి చూపిస్తూ ఉంటారు. చనిపోయిన మల్లేష్ అనే వ్యక్తి మీద చాలా కేసులు ఉన్నాయి జడ్జి గారు, అతను అమ్మాయిలని హెరాస్ చేస్తూ ఉంటాడని చెప్పి చాలామంది కేసులు పెట్టారు, అందుకే అలాగే నా క్లయింట్ మీద కూడా కన్నేసి తన జీవితాన్ని మల్లేష్ నాశనం చేయాలని వచ్చాడు, కానీ నా క్లయింట్ లక్ష్మి కేవలం ఆత్మరక్షణ కోసమే అతని తల మీద బలంగా కొట్టింది, పైగా అక్కడ దొరికిన మృతుడి బ్రేస్లెట్ మీద ఉన్న బ్లడ్ గ్రూప్ నా క్లయింట్ బ్లడ్ గ్రూప్ అస్సలు మ్యాచ్ అవ్వడం లేదు, అంటే వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోయిన తర్వాత 3వ వ్యక్తి ఎవరో వచ్చి కావాలని అతన్ని హత్య చేసి ఇందులో నా క్లయింట్ని అనవసరంగా ఇరికించారు. పొట్టలో బలంగా పొడిచేటప్పుడు బలవంతంగా నోరు మూసిన ఆనవాళ్ళు అలాగే అతని చేతి గుర్తులు కూడా అతడి బాడీ మీద దొరికాయి, కాబట్టి ఖచ్చితంగా 3వ వ్యక్తి ఈ హత్య చేశాడని సాక్ష్యాలు చెప్తున్నాయి. ఉదయం పని మనిషి వచ్చిన తర్వాతే నా క్లయింట్ స్పృహలోకి వచ్చిందని విచారణలో తేలింది, అంటే వాళ్ళిద్దరూ స్పృహలో లేనప్పుడే కదా ఎవరో ఒక అతను వచ్చి మల్లేష్ని పొడిచుండాలని చెప్పి అలా సాక్ష్యాలు జడ్జి గారికి చూపించడంతో జడ్జి గారు వాటన్నిటినీ బలంగా నమ్ముతూ లక్ష్మిని నిర్దోషిగా విడుదల చేయడంతో అందరూ సంతోషపడిపోతూ ఉంటారు. సహస్ర పద్మాక్షి మాత్రం షాక్ అవుతూ ఉంటారు. ఇక తర్వాత లక్ష్మి బయటకు వచ్చాక లాయర్కి థ్యాంక్స్ చెప్పి దండం పెడుతూ ఉంటారు. ఆది కేసులు గౌరీ వాళ్ళతో లక్ష్మి అమ్మ ఇక్కడ మాకు ఒక ముఖ్యమైన పని ఉంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడంతో ఆది కేసులు గౌరీ ఇద్దరు కూడా లక్ష్మి విడుదలైనందుకు సంతోషపడిపోతూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత వస్తా యమున వీళ్ళందరూ కలిసి లక్ష్మికి దిష్టి తీస్తూ అమ్మ నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని మేము నమ్మాము, అదే నిజమైంది, ఇప్పుడు ఈ లోకానికి కూడా నువ్వు ఏ తప్పు చేయలేదని రుజువైందని చెప్పి చారుకేశ వస్తా వీళ్ళందరూ కూడా లక్ష్మికి చెప్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.